కడుపు ఉబ్బరం అజీర్తి సమస్యలకి పుదీనా రైస్తో చెక్ పెట్టేసేయండి. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హేమస్ వరల్డ్. పుదీనా రైస్ రుచికే కాదు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం అజీర్తి సమస్యలని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి తాజాదనాన్ని ఇచ్చి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 2 కప్పుల పుదీనాని నీట్గా వాష్ చేసుకొని ఇంకా ఒక 5-6 పచ్చిమిర్చి 5-6 వెల్లుల్లి చిన్న అల్లం ముక్కను కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా ఈలోపు ఉడికించిన అన్నాన్ని కూడా చల్లారబెట్టుకోవాలండి పొడి పొడిగా అయ్యేలాగా. ఇంకా దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని మొత్తం కూడా మంచి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించుకొని తగినంత పాత్ర పెట్టేసుకొని దాంట్లో నేనైతే ఒక 3 పావుల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మిగతా అన్నీ కూడా ఎక్కువనే వేస్తున్నాను. ఇంకా మసాలా దినుసులు 2 ఇలాచీ 2 లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు కూడా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ని కూడా మంచిగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై సరిగా కాకముందుకే అయితే అది స్వీట్నెస్ వస్తుందండి. అదే గోల్డెన్ కలర్ అయితే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట రైస్కి. మనకి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కలర్లో రావాలండి. ఆనియన్స్ కొంచెం హైలో కొంచెం సిమ్లో ఉంచుకున్నట్లయితే ఈ కలర్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా ఇందులోకి మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని తెచ్చేసి యాడ్ చేసుకోవడమే. అదంతా కూడా పచ్చివాసన పోయేలాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలాగా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదంతా చిక్కగా దగ్గరికి అయ్యేలాగా ఇలా వీడియోలో చూసినట్టు ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడే మనకు అది మంచిగా ఫ్రై అయినట్లు. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అది చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఇంకా చల్లార్చి పెట్టుకున్న రైస్ని మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. ఆ పేస్ట్ అంతా పుదీనా పేస్ట్ అంతా కూడా దీనికి కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది అంతా రైస్కి పట్టేసినాక ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ ముక్కలు ఉన్నాయి కదండి, కంప్లీట్గా ఒక లెమన్ మొత్తం పిండేసిన. నేనైతే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే హాఫ్ లెమన్ అయినా సరిపోతుందన్నమాట. సో లెమన్ తోటే మనకి రైస్కి మంచిగా పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా అది యాడ్ చేయండి. అది యాడ్ చేస్తేనే టేస్ట్ మంచిగా తెలుస్తుంది. సో ఇలా ఇదంతా యాడ్ చేసినాక కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రైస్కి అంతా పట్టేలాగా. అంతే అండి. ఒక 2 మినిట్స్ అయినాక స్టవ్ కట్టేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంకా ఈ సమ్మర్లో ఎగ్ రైస్ కన్నా కూడా ఈ పుదీనా రైస్ బాడీకి చలవ చేస్తుంది. ఇది చేసుకొని తినేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. చలో బాయ్.